నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. నిన్న ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ని గెలిపించినట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతా ఉన్నాయి. సో మాట్లాడిన ఇదే వ్యాఖ్యల మీద మనతో పాటు మాట్లాడడానికి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా సార్ కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకిస్తాన్ గెలిచినట్టే, బీజేపీకి వేస్తే ఇండియాని గెలిచినట్టే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి మీరు? ఇప్పుడు ఆయన పనికొచ్చేటటువంటి మాటలు ఏమైనా మాట్లాడుతుండా? కేంద్ర మంత్రి అయినప్పటి నుంచి దేశం మొత్తంలో కూడా ఎవరైనా పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారంటే, ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలు ఎత్తుతున్నాడంటే, ఏ రకంగా యువతని భవిష్యత్తు చూపించడమో అభ్యున్నతి చేయించడమో లాంటి ప్రస్తావననే లేకుండా కేవలం విద్వేషాలు రగిల్చనీకి మాత్రమే జనాలని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రాజకీయాలు చేసేటటువంటి ఏకైక వ్యక్తి బండి సంజయ్. ఎందుకంటే మనకు సామాను ఉండదు కాబట్టి, మనం అసలు సంగతులు మాట్లాడం కాబట్టి. నువ్వు ఈరోజు పడిపోతున్నటువంటి రూపాయి గురించి మాట్లాడవు, పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం గురించి మాట్లాడవు, లేకపోతే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరల గురించి మాట్లాడవు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడవు. ఎంతసేపు ధర్మం పేరు మీద అసలు నిజం చెప్పాలంటే బీజేపీ వాళ్ళు హిందూ వేషం వేసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికి కూడా, ఆ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళు వెనకాలనే తిరిగిరు, ఈ రోజు కూడా అదే బ్రిటిష్ బుద్ధితోటి ఉంది. ఆడు వచ్చి మన కాడ 200 సంవత్సరాల పైచిలికి ఇక్కడ ఉంటున్నటువంటి కులాలని మతాలని విడదీసి వాడి స్వార్థం కోసం వాడి పైసలు సంపాదించుకోనికే భారతదేశాన్ని ఆకలి రాజ్యం లెక్క చేసి మొత్తం పిప్పిన్ చేసిపోయినటువంటి పరిస్థితి. అక్కడికైనా అట్లాంటి వాడిని దేశంలోకి తరిమి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఉండే. ఈరోజు ఈ దేశంలో పుట్టి బ్రిటిష్ వాడి యొక్క ఆలోచనలని ఇంకా కులాలని మతాలని విడదీసి ఏమంటారు పేద యొక్క కుటుంబాలని ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి ముంగడికి తీసుకొని పోనీయకుండా ఇట్లాంటి పిచ్చి పనికిమాలినటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా అని అంటే ఈడ వివేకవంతులు ఈడ స్వాగతించేటటువంటి ముచ్చటే ఉండదు. విద్వేషాలకు లేకపోతే విషపు ఒక ఆలోచనలకు బీజం వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం స్వాగతించదు. కానీ ఏం చెప్తారు? ఒక పక్క అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ ఏదైతే కేటీఆర్ మీద పెట్టిన డ్రగ్స్ విషయంలో కూడా ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఏదైతే ఎప్పుడో అరెస్ట్ చేస్తా అని చెప్పిన విషయాలు ఇప్పటిదాకా ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదు? మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అంటూ కూడా కేంద్ర మంత్రి గారు చెప్తున్న పరిస్థితి. బండి సంజయ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఇది కూడా బండి సంజయ్ అడ్డంగా దొరికిపోతాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఎందుకనంటే అసలు అమెరికాకి పారిపోయినటువంటి A1 ప్రభాకర్ రావు, తర్వాత A6 శ్రవణ్ రావు, అవునా? వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో ఆ రోజు ఉంటున్నటువంటి ప్రధానమైనటువంటి ముద్దాలు, అవునా? మిగతా వాళ్ళు ఎవడైతే దేశంలో ఉండనో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వంలో వచ్చినాక అరెస్టులు చేసినాం, జైళ్ళకు పంపించినాం. అయితే అసలోడు అమెరికాకి వెళ్ళిపోయిందంటే దేశ సరిహద్దులు దాటిపోయినట్టే కదా. దేశ సరిహద్దులు దాటిపోయినటువంటి నేరగాళ్ళని ఎవరినైనా కూడా తీసుకొని రావాలి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, అది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందనే ఉంటుంది. అయితే వాళ్ళకి మనము అనేక సార్లు కూడా మనకు వినతి పత్రాలు మనం ఇచ్చినాం. మన పోలీసు వాళ్ళు ఆడదాకా పోయిర్రు, కమిషనర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు పోయిర్రు, సార్ జల్దీ చేయండి వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే తర్వాత ఇంటర్పోల్కి చేస్తే ఏమవుతుంది అని అంటే మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా సమాచారం పోతుంది. వాడు అక్కడ నుంచి ఇంకెక్కడ ఎయిర్పోర్ట్ల ద్వారా పోనీకి ఉండదు ఒకటి, తర్వాత వాడు ఏడ కనిపించినా కూడా భారతదేశానికి పార్సల్ కట్టి పంపించేటటువంటి విధానం ఉంటుంది అనమాట. మరి ఈ శాఖ ఎవరి దగ్గరనో లేదు, బండి సంజయ్ కాడనే ఉంది కదా. మరి పారిపోయినటువంటి వాడు దగ్గర ఏడాదికి దగ్గరకు వచ్చింది, ఆడు మార్చిలో వారిపోయారు. అలాని ఇప్పటిదాకా కూడా ఎందుకు తీసుకొని వస్తలేడో బండి సంజయ్ జవాబు చెప్పాలి. ఎందుకు తీసుకొని వస్తలేడు అంటే వాడిని తీసుకొని వస్తే మా ప్రభుత్వం ఏం చేస్తుంది, విచారణ చేస్తే వాడిని ఎవడు ఫోన్ ట్యాప్ చేయమన్నాడో ఆడ కక్కాల్సి వస్తుంది. బయట పడితే ఎవడు బయట పడతాడు? నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ బీజేపీ అంటే కేటీఆర్ చెప్తా. సో ఆ బయట పడకుండా ఉండాలి అని అంటే ఈ బీఆర్ఎస్ వాడు పోయి బీజేపీ వాడి దగ్గర ఏమని అడిగిండు అని అంటే అది మరి వాడికి వస్తే నా బండారం అంతా బయటపడుతుంది, మరి దాని సంగతి ఏంటంటే మరి నేను వాడిని రానియకుండా ఉంచుతా, మరి నా సంగతి ఏంది అని బీజేపీ వాడు అడిగినందుకు మరి ఏంటిది అని అంటే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో మీ ఓట్లు మొత్తం మాకు గుద్దిపియాలి, నువ్వు అభ్యర్థిని నిలబెట్టొద్దు అని అంటే దానికి కారణంతో అభ్యర్థిని వాళ్ళు నిలబెట్టలేదు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి ఈరోజు మైదానంలో పోటీ చేస్తున్నాయి. లేకపోతే అసెంబ్లీలో ఓడిపోయినరు బీఆర్ఎస్ వాళ్ళు, పార్లమెంట్లో డిపాజిట్లు కోల్పోయారు, ఇప్పుడు అభ్యర్థిని నిలబెట్టలేనటువంటి పరిస్థితి అయింది. మరి ఇలా ఉంటున్నటువంటి కార్యకర్తలకి క్యాడర్కి ఎవరిని కోటేయమని చెప్తారు? ఇది చెప్తుందా బీఆర్ఎస్ పార్టీ? ఎవరిని కోటేయమని చెప్తారు? ఇది ప్రశ్న. అండ్ ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క స్థానము కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత రిప్రజెంట్ చేసేటటువంటి హార్ట్ అంటే వాళ్ళ పార్టీ పుట్టినటువంటి ప్రాంతము, వాళ్ళ పార్టీ చాలా బలంగా ఉంటున్నటువంటి ప్రాంతం.
ఇంత బలంగా ఉంటున్నటువంటి ప్రాంతంలోనే నువ్వు అభ్యర్థిని పెట్టి నిలబెట్టలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక నీకు దొరకాల్సినటువంటి కేవలం చంద్రమండలం ఒకటే. ఇక నువ్వు ఇక తెలంగాణలో ఏడ కూడా పోటీ చేసే పరిస్థితి ఉండదు. ఇది ఎందుకు అనంటే అంతటి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కూడా వదిలిపెట్టుకుంది. ఎందుకంటే అంతకంటే పెద్దగా ఉపయోగపడేటటువంటి లాభం వచ్చేటటువంటి పని ఉంటేనే కదా. ఆ లాభం ఏంటంటే ఆ ప్రభాకర్ రావు అనేటువంటి ఆడనే పెడతాము అని బీజేపీ చెప్తే, మరి వాడిని ఆడనే పెట్టేటట్టు ఉంటే నేను మీకు ఇక్కడ ఓట్లు వేపిస్తామనేటటువంటి లోపాయకార ఒప్పందం బీజేపీ బీఆర్ఎస్లు చేసుకున్నాయి. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చిండంటే అసలు దొంగలు బయటకు వస్తారు, అసలు దొంగల్ని మేము బయటికి తీస్తాము. ఇదే మా యొక్క ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కానీ అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒకరు ఓడిపోతే మరి రాజీనామా చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమేనా, గెలిచేది బీజేపీ అంటూ కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు, అటు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నమాట. ఏందబ్బా ఇప్పుడు ఈ పనికిమాలిన మాటలు? అట్లంటే నువ్వు రాష్ట్ర అధ్యక్షుని కోసం ట్రై చేస్తున్నావు బండి సంజయ్ గారు. మరి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు రాలేదనుకో బీజేపీకి రాజీనామా చేస్తావా? చెప్పు, ఓపెన్ ఛాలెంజ్. ఒప్పుకోదానికి ఇప్పుడు నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు నువ్వు రాష్ట్ర అధ్యక్షునికి మళ్ళీ ట్రై చేస్తున్నావు అని. నీకు రాష్ట్ర అధ్యక్షుడు రాలేదనుకో నువ్వు బీజేపీకి రాజీనామా చేస్తావా? చలో నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, దానికి ఒప్పుకో. ఏం చెప్తారన్న, ఒక పక్క మరి అయితే రేవంత్ రెడ్డి వెనకాల మోడీ ఉన్నారు, మోడీ హయాంలో మోడీ డైరెక్షన్లోనే రేవంత్ సర్కార్ నడుస్తుందంటూ కేటీఆర్ హాట్ టాపిక్ నిన్న మాట్లాడడం జరిగింది. సో ఏంది మరి నిజమే అంటారు ఇది? ఆయన రాత్రిపూట ఏం చేస్తాడో పొద్దుటికల్లా ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియని మానసిక పరిస్థితి అనేది. ఈరోజు ఆయన పాపం ఏది మాట్లాడినా కూడా బూమరాంగ్ అవుతున్నటువంటి పరిస్థితి. మోడీ గారి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ నడుచడం అనేటటువంటిది ఉంటుందా? నిజం చెప్పాలి అని అంటే అసలు మోడీ గారి దగ్గర నుంచి ఏ పనులు అయితలేవు అని చెప్పి ధర్నాలకు పిలుపునిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా మీటింగ్ అయింది. ఎందుకోసం అయింది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దానికి జాతీయ హోదా కావాలి, తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇళ్ళకి సహకారం కావాలి, తర్వాత విభజన చట్టంలో 10 ఏళ్ల సంధి కూడా వాడు అడిగింది లేదు, నువ్వు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, కాబట్టి మీరు ఆ విభజన హామీలను కూడా నెరవేర్చాలి, తెలంగాణకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా మాది మాకు ఇవ్వాలనేటటువంటి అంశాన్ని అడగనికపోయిండు. సో అడుగుతున్నాం మేము, మీరు 10 సంవత్సరాలలో కేసీఆర్ మీకు గుర్తుందా? కేసీఆర్ ఏమన్నాడు గతంలో అని అంటే నేను మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని మాట్లాడిండు. అదే మోడీ ఈడకి వచ్చి ఏమని మాట్లాడిండు తెలంగాణలో? కేసీఆర్ నా కాడికి వచ్చి కొడుకుని ప్రమోట్ చేయమన్నాడు, బిడ్డని కాపాడమన్నాడు అన్నాడు. ఏమన్నా కొడుకు బిడ్డల పంచాయతీ గిట్ట మాట్లాడుకోనికే పోతున్నాడు అండి రేవంత్ రెడ్డి గారు. మీరే విమర్శిస్తారు. 36 సార్లు ఢిల్లీకి పోయినావు, అక్కడ నుంచి మోడీ ఏం చేయకపోయినా మళ్ళీ మోడీ దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే 36 సార్లు కాదు 360 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మా రాష్ట్ర ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ సర్కార్ పోతుంది. ఎందుకోసం అంటే ఆడు ఇయ్యలేదే అనుకుందాం, ఇయ్యలేదు కదా అని చెప్పి వదిలిపెట్టేద్దామా? మన హక్కు గురించి మనం కొట్లాడొద్దా? రేపొద్దున 36 సార్లు అయినా కూడా వాడు ఇస్తలేడు, రేపొద్దున 360 సార్లు అయినా కూడా ఇయ్యలేదని చెప్పి ఇదే తెలంగాణ సమాజానికి మనం చెప్పాలనా వద్దా? మరి చెప్పనీకనన్నా మనం పోవాలి కదా. అలా అసలు గుణం ఏంటిది? తెలంగాణకు ఎందుకు ఈరోజు మనకు మోసం చేస్తూ ఉన్నారు, ఎందుకు చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని రేపొద్దున ఎక్స్పోజ్ చేస్తాం. మనకు పనులేనే అనుకో బీజేపీలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మేము పని మేమే చేసినామని చెప్పి. చేయలేదనుకో మేము వచ్చి చెప్తాం. ఏది జరిగినా తెలంగాణ హితం కోసం జరగాలని అంటున్నాను నేను. సో ఇట్లా ఉండబోతుంది మరి అయితే రేపు ఎన్నికలు ఉండబోతున్నాయి ఎమ్మెల్సీ సంబంధించింది. సో మరి కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాల్లో విజయం దక్కుతుందా అంటే ఏం చెప్తారు? ఒక పక్క ఎందుకంటే గతంలో నిరుద్యోగులు కానీ అయితే ఈ టీచర్ చాలామంది ధర్నాలు చేసిన పరిస్థితి, అయితే గతంలో ఉన్న పెండింగ్ సమస్యలు ఈ ప్రభుత్వం చేస్తానే చేయలేదని చెప్పిన పరిస్థితి. సో మరి ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ కంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరి ధీమా వాళ్ళకు ఉంటుంది, మా ధీమా మాకుంటుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలతోటి పోలిస్తే వాళ్ళ యొక్క పరిపాలన ఎట్లుంది అని అంటే లోపాయకార ఒప్పందం బీజేపీ తోటి కలిసిపోయి పోటీకే దిగనటువంటి పరిస్థితి ఒకటి. ఇంకొకటి ఒకంతో లోపాయకారం ఒప్పందంలోకి పోయి వాని మద్దతుతోటి తప్ప లేకపోతే మైదానంలో నిలబడలేనటువంటి పరిస్థితి బీజేపీది. వీళ్ళిద్దరితోటి మాకెట్లుంటుందండి పోటీ? మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న ఆ 2 టీంలకి ఈరోజు ఆనెస్ట్గా నెట్ ప్రాక్టీస్ చేసి మైదానంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంటుంది. సో మేము 54,000 కొలువులు ఇచ్చినటువంటి ట్రాక్ రికార్డుతోటి, లేకపోతే రైతులకి ఇస్తున్నటువంటి బోనస్ తోటి, మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత రవాణాతోటి, ఆరోగ్యశ్రీ మీద 5 లక్షల నుంచి 10 లక్షలతోటి, తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చేటటువంటి విధానాలతోటి, తర్వాత పర్యావరణాన్ని కాపాడేటటువంటి అంశాలతోటి, మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపేటటువంటి విధానాలతోటి మా యొక్క పార్టీ మా యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. సో మాకు ముఖం ఉంది కాబట్టి బాజాబ్తా బాజార్లో తిరుగుకుంటూనే మేము పాలన చేస్తున్నాం. మీ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు లోపలికించే మాట్లాడేటటువంటి పాలనలో మేము లేం కదా. లేకపోతే గతంలో గడిలో వండుకుంటూ ఇప్పుడేం ఫామ్ హౌస్లో వండుకుంటూ వీళ్ళేమో ఇక చేస్తాం అగ చేస్తాం తప్ప అసలు ఏం చేసినాం అనేటటువంటి సంగతి మీరు ఏం చేసారు ఇప్పటిదాకా? చదువుకున్నటువంటి విద్యావంతులకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన రూపాయి ఎందుకోసం పతనం అవుతుంది?
రూపాయి పతనం అయ్యి నిరుద్యోగం పెరిగిపోయి ఆకలి సావుల సూచీలా ఈరోజు ఆఫ్రికన్ దేశాల కంటే వెనక్కిపోయి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం బిచ్చమేసి వచ్చినటువంటి బంగ్లాదేశ్ కంటే కూడా కిందికి పోయి అయినా కూడా విశ్వగురులు ఎట్లయితారు అనేటటువంటి లాజిక్ని ప్రజలు ఆలోచించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఒక పక్క మీరు చెప్పిన హామీలు బాగానే ఉన్నాయి అంటున్నారు, వచ్చినాయి అని చెప్పి మీరు అంటా ఉన్నారు, కానీ ప్రజల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది. అట్ ద సేమ్ టైం కేటీఆర్ గారు కూడా నేను ఏమంటా ఉన్నారు అని 15 నెలల పాలనలో ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట చెప్పడం జరిగింది. ఏంది మరి ఈ 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ఒకటే దేవుణ్ణి ఈ విశ్వంలో ఉన్న మనుషులు అందరూ మొక్కుతారా? ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. సో ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ఇంకో పార్టీ వాడు మమ్మల్ని మెచ్చుకోవాలని అంటే నీ ఆశకైనా అద్దుబద్దు ఉండాలి కదా. బీజేపీని పట్టుకొని మా ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పండి, ఎందుకు చెప్తాడు? లేకపోతే బీఆర్ఎస్ని పట్టుకొని మా ప్రభుత్వం బాగా చేస్తుందంటే ఎందుకు చెప్తారు? మీరు కేవలం ప్రతిపక్షాలవే మనం మైకులు పెట్టి మాట్లాడదామంటే ఒక లెక్క, సంక్షేమాలు అందినటువంటి కుటుంబాల దగ్గర మైకులు పెట్టుండ్రి, అందుతున్నాయా లేదా అడుగుండ్రి, అప్పుడు చెప్తారు. ఇంకొకటి కూడా అంటున్నా, ఈ 11 సంవత్సరాల కేంద్రం కూడా సంక్షేమాలు కొన్ని ఇస్తుంది కదా, మరి 100కి 100% ఈ మొత్తం కూడా రాష్ట్రంలో తిరిగి అందరికి వస్తుందేమో. సో ఇంకోటి మేనిఫెస్టోల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు కాదు 2019 మేనిఫెస్టోలోనే 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నదబ్బా. బీజేపీ ఇచ్చిందా? 2022 కల్లానే అందరికీ పక్కా ఇల్లులు ఇస్తామని చెప్పి అన్నది, ఇచ్చిందా? ఇచ్చినామని చెప్తా ఉన్నారు అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్. మేము ప్రెస్ మీట్ ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పిన, తెలంగాణలో గత 10 సంవత్సరాలలో పిఎం ఆవాస్ యోజన రూరల్ అంటే గ్రామాల్లో ఉండేటటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పథకంలా ఒక ఊరు పేరు చెప్పానండి, ఒక ఊర్లా, ఒక వాడల, ఒక ఇంటికి, ఒక ఇటుకే పెళ్ళకి ₹1 ఇచ్చినట్టు చూపిస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పిన. నేను ఇంతకు మించి ఏం చెప్పా, ప్రెస్ మీట్ పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో ఒక గ్రామంలో కట్టేటటువంటి ఇంటికి ₹1 కేంద్ర సర్కార్ నుంచి మనకి ఇవ్వలేదు. వాడు ఏమంటాడు, పైన కూర్చొని కిందోళ్ళు మమ్మల్ని అడగలేదు అంటాడు, వీడేమంటాడు వాళ్ళు మాకు ఇవ్వలేదు అంటాడు. ఒకటి మీద ఒకటి బట్టగాల్చి మీద వేసుకురు తప్ప తెలంగాణకు మాత్రం తెడ్డే చూపించారు. వీళ్ళు మాత్రం మనకి ఏ రోజు అభివృద్ధి చూపించినటువంటి పాపన వాళ్ళు. ఇది పక్కనే అబ్బా కిషన్ రెడ్డి లెస మాట్లాడుతుండు. మొన్న ఢిల్లీ ఎన్నికలలో యమునా ప్రక్షాళన మీదకించే కదా బీజేపీ గెలిచింది, మరి మూసీ ప్రక్షాళనకి ఎందుకు అడ్డం పడుతున్నావు? డిపిఆర్ ఏమొచ్చినా నీ కాడికే వస్తుంది కదా, డిపిఆర్ చెక్ చేసే నువ్వు దానికి సహకరించాలి కదా. అసలు ప్రక్షాళన అనగానే అడ్డం ఎందుకు పడుతున్నావు చెప్పు? మేము ప్రక్షాళనకు అడ్డు పడతలేము, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ దీని మీద మళ్ళీ ఎందుకు చర్చలకు రావాలి, డిపిఆర్ ముందు ఎందుకు తీయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. డిపిఆర్ తీసేనే నీ సహకారం ఇస్తావు, ఉత్తుతగా గాలికి పైసలు ఓడి ఇయ్యడు. డిపిఆర్ కాదు అసలు ప్రక్షాళనకే వ్యతిరేకం అని చెప్పి పోయి సాక్షులు వేసుకొని పండుకున్నావు, అర్థమైందా? మరి అదేదో నువ్వేమనాలి, డిపిఆర్ అయితే చేయండి, దాని మీద చూసి మనకి ఎంత వయబిలిటీ ఉంది, మేము ఎంత సహకరిస్తామో చేయాలని చెప్పి ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి మూసీ ప్రక్షాళన గురించి ₹30 తెచ్చినటువంటి చరిత్ర ఉందా? బీఆర్ఎస్ గిట్ట అట్లాంటిది పూనుకుందా, బీజేపీ గిట్ట సహకరించిందా? అంతెందుకు అబ్బా, మన బండి సార్ చాలా ఫేమస్ దేనికి, బండి పోతే బండి, తర్వాత కుండి పోతే కుండి, బండి పోతే బండి, లేకపోతే ఇంకేదైనా పోతే కూడా అది తెచ్చిస్తామని చెప్పి ప్రమాణం చేసిండు. ఎంతమందికి ఇచ్చిండు? అది ప్లే చేయి, ఇప్పుడు తెలుస్తుంది చదువుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతపాటి మాట మీద నిలబడేటోళ్ళు. ఉచిత విద్యుత్ ఇస్తామని మొన్న మేనిఫెస్టోలో పెట్టిర్రు, 2024 మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ ఇచ్చిర్రా? ఎందుకు ఇవన్నీ ఏంటంటే పువ్వు పార్టీ ఎప్పుడు చెవుల పువ్వులే పెడుతుంది, చేతు పార్టీ ఎప్పుడు అన్నం చేతోటే తింటాం కాబట్టి నలుగురికి కడుపు నింపుతుంటుంది. వాళ్ళకు మాకుంటున్నటువంటి తేడా ఎంతసేపు విద్వేషాలను రగిల్చి పేద కుటుంబాలని టార్గెట్ చేసి విచ్ఛిన్నం చేసి వాడు అభ్యున్నతి చెందొద్దు, కానీ వాళ్ళని వాడుకుంటా మాత్రం మేము మాత్రం అధికారంలో చెలాయమని చేయాలి అనేటటువంటి కుట్రలు ఏవైతే వేస్తారో అది గతంలో స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వాడు చేసిండు, ఈరోజు నయా జమానాలో ఈ బీజేపీ చేస్తుంటారు.